అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేనేత కార్మికులను ప్రోత్సహించడం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆదివారపేట క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సుమారు 52,80,000తో మిషన్లో ఈ క్లస్టర్ విభాగంలో ఈ యొక్క పరికరాలు పనిముట్లని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదో ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో 25,000 ఇచ్చి మిగతా ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో చేనేత కార్మికులకు చెందవలసిన పథకాలు అవన్నీ తీసేసి అదే విధంగా వీళ్ళు నేసే వస్త్రాలని సైతం ఈ ఆప్కో వాళ్ళు తీసుకోకుండా వీళ్ళు బతుకుల్లో వెలుగును తీసేశారు వైసీపీ ప్రభుత్వం. మరి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఫుల్ కమిట్మెంట్తో ఉన్నారు. వీళ్ళ కష్టాలు వాళ్ళు విన్నారు. అతి త్వరలో పూర్తిగా చేనేత కార్మికులు మళ్ళీ వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళకి పని ఉంటుంది, వస్త్రాలు కూడా ఆప్కో వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన అన్ని రాయితీలు కూడా వాళ్ళకి చెందుతాయి, అందులో సందేహం లేదు. ఈ యొక్క అన్ని కుల వృత్తుల్ని కూడా ప్రోత్సహించడానికి ఈ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. రానున్న 5 సంవత్సరాల్లో మనం స్వర్ణాంధ్రప్రదేశ్ ని చూడబోతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.